దొంగతనం జరిగిందనుకో మనకు దొరికేదే రెండు అవకాశాలండి దొంగతనంలో. ఒకటి సీసీ కెమెరా ఫుటేజీ, రెండోది ఫింగర్ ప్రింట్స్. ఈ రెండు తప్ప మేమేం పెద్ద దేవుళ్ళం కాదు. మేమేమి ఇట్లా తాయితులు పెట్టి ఇట్లా పెట్టి కళ్ళు మూసుకొని ఆడ దొంగ చేసిన చెప్పలేం కదా. కార్ల్ మార్క్స్ కాలనీలో ఒక దొంగతనం జరిగింది. 8 తులాల బంగారం పోయింది. రవికుమార్ అని చెప్పేసి అనుకోకుండా ఫంక్షన్ ఉంటే పాపం ఇద్దరు బిడ్డలు కూడా ఫంక్షన్ పోతా అని చెప్పి వాళ్ళ బంగారం కూడా వీళ్ళింట్లో పెట్టిపోయాడు. నువ్వు ఉంటావు కదా నాన్న అంటే. అక్కడ నుంచి వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసి ఒక పూట ఏమైతే మళ్ళీ రిటర్న్ వేయొద్దా అంటే ఆయన 2:30కు వేయండు, రాత్రి 1 గంటకు వచ్చేయండు. అచ్చలోపు ఒక దొంగతనం జరిగింది. ఇద్దరు బిడ్డల బంగారం ప్లస్ వాళ్ళ బంగారం మొత్తం 8 తులాల బంగారం పోయింది. ఒక 80,000 క్యాష్ కూడా పోయింది. దాంట్లో సీసీ కెమెరా ఉపయోగం ఏంటంటే దాంట్లో అతను ఒక షాప్ నడిపిస్తాడు, కిరాణా షాపు అయినప్పుడు కూడా ఆయన సీసీ కెమెరా పెట్టుకోలే. ఆయన అదృష్టానికి ఏంటంటే ఎదురుగానే ఇంట్లో సీసీ కెమెరా ఉంది. ఎదురుగిల్లా ఈ గల్లీకి పోతే ఈ గల్లీ లాస్ట్ ఒక సీసీ కెమెరా ఉన్నది. ఇటు సైడ్ పక్క నుంచి ఒక గల్లీ ఉంది, ఆ గల్లీ లాస్ట్ ఒక సీసీ కెమెరా ఉంది. లక్కీలో ఏంటంటే ఆ సీసీ కెమెరాలో మనకు క్యాప్చర్ అయ్యండి. వాడు కనబడ్డాడు. మనిషి కనబడితే మనకు ఒక ఐడియా వచ్చింది, ఆహా రైట్ ఈ మనిషి ఎటు వేయండు. ఎందుకంటే దాన్ని మనం చూసి ఆ రూట్ ట్రాక్ చేసుకుంటూ పోతే ఇక్కడ మన బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి లాడ్జ్ దగ్గరికి వాడు వెళ్ళడం జరిగింది. ఆ లాడ్జ్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ తీసుకోవడము, మాకున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఐడెంటిఫై చేస్తే మనం రీసెంట్గా వాడు దొరికిండు. వాడి దగ్గరికి వెళ్ళి రియల్గా 8 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. కేవలం ఏంది సీసీ కెమెరా ఉన్నది కాబట్టి. అదే సీసీ కెమెరా లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆడ ఏం చేయాలి మనం? ఆ రోజు కూడా అందరూ ఏమన్నారంటే కాలనీలో, సార్ ఖచ్చితంగా మేము పోయిన విషయం తెలుసు సార్, మా షాపు కచ్చిటోడే సార్, అది లోకల్ రోడ్ చేసింది సార్ అన్నారు వాళ్ళు కూడా. అప్పుడు ఏమవుతుంది, ఇక వానికి ఎవరి మీద డౌట్ ఉంటే వాడిని పట్టుకురావడం జరుగుతుంది, చేయాల్సి వస్తుంది బేసికల్గా. అంటే ఎలాంటి మనకు అప్పుడు ఎవిడెన్స్ లేకపోవడం. ఇది క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం ట్రాక్ చేసినాం మనం. ఇలాగే ఇప్పుడు మన భూపాలపల్లిలో దాదాపు 130 సీసీ కెమెరాలు ఉన్నాయి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా, ఏదైనా బండి గుద్దిపోయినా కూడా మేము కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాం, అంటే ధైర్యంగా ఖచ్చితంగా బండిని దొరకబట్టగలుగుతామని. కానీ గల్లీలలో ఏమైనా అయితే మాత్రం ఇబ్బంది. సో దానికోసమే మనం చాలా ప్లేసులల్లో మీటింగ్లు పెట్టడం జరిగింది. పల్లెటూర్లలో ఏమైతే కొంచెం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మంచిగా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. మనకి ఎక్కడైతే సింగరేణి ఎంప్లాయీ దగ్గరికి వస్తానమో T2 క్వార్టర్స్ లాస్ట్ టైం మీకు ఐడియా ఉంటుంది. స్వామిని రంజన్ అని చెప్పేసి ఒక నేరస్తుడు సింగరేణి ఎంప్లాయీ బిడ్డ. వాడు ఏం చేసిండంటే మనకు తెలుసు ఆల్రెడీ సింగరేణి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు. ఒక క్వార్టర్లో గొడవ చేస్తే పక్క క్వార్టర్ వాడు పట్టించుకోడు అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే వాడు సింగరేణి ముద్దు బిడ్డ, సింగరేణిలో ఉన్నోడు కాబట్టి వాడు దొంగతనాలు చేసిండు లాస్ట్ సమ్మర్లో. 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 48 నుంచి 50 క్వార్టర్స్లలో దొంగతనం చేసిండు. 41 తులాల దొంగతనం జరిగింది. కంటిన్యూ దొరకట్లేదు, ఎక్కడ సీసీ కెమెరా దొరకట్లేదు. లాస్ట్కి ఒకటి మనకి ఇక్కడనే MC క్వార్టర్స్లో జరిగినప్పుడు ఒక మేనేజర్ సార్ ఇంట్లో ఒక కెమెరా ఉండే బండి దొంగతనం చేసినప్పుడు, ఆ కెమెరాలో మన ఫుటేజ్లో వాడు టచ్ అయ్యాడు మనకు. సో వాడు ఎవడని చేసి చూస్తే అప్పుడు మనకు స్వామి నిరంజన్ కన్ఫర్మ్ అయింది కాబట్టి వాడిని మనం ఐడెంటిఫై చేసినాం. అప్పుడు రికవరీ చేయించినాం. 41 తులాలు రికవరీ అయింది. ఆ రికవర్ అయ్యే ముందు టోటల్ కంప్లీట్ రికవర్ అయింది. ఆ రికవర్ అయ్యే ముందు నేను ప్రత్యక్షంగా సీసీ కెమెరా మీటింగ్లు పెట్టినాం. మన సింగరేణి వాళ్ళ ఎంప్లాయీ దగ్గరికి పోతే ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడంటే, మాకెందుకు సార్, GM సార్ పెట్టాడా సార్, మా క్వార్టర్లో ఏం జరుగుతుంది సార్, మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది అని చెప్పిండు. ఇప్పటికి కూడా మేము చెప్పేది అదే. ఇప్పుడు మీరు చెప్పిళ్ళు చాలా అద్భుతంగా చెప్పిళ్ళు సార్, 100 రూపాయలు వేసుకుంటున్నాం సార్ మేము అందరం, మొత్తం 250 మంది ఉన్నారు సార్, ఇది దీనికి సంబంధించింది మేము ఒక పొదుపు సంఘంలో పెట్టుకున్నాం, ఇది ఒక ఉపయోగం. సీసీ కెమెరా అన్నాం సార్, మనిషికి ఒక 2,000 ఇచ్చి అన్నారు. ఇప్పుడు అదే మెండురావి వాళ్ళ ఇంట్లో 8 తులాల బంగారం పోయింది. 8 తులాల బంగారం అంటే ఇప్పుడు దాదాపు 1,50,000తో లెక్కేసుకున్నా కూడా ఒక 16 లక్షలు 12 లక్షలు అవుతుంది దగ్గర. మనం అడిగినప్పుడు ఇచ్చేది 2,000 ఒక్కసారి ఇస్తే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సీసీ కెమెరా ఖరాబ్ కాకుండా మనకు చుట్టూ ప్రొటెక్షన్ టైప్ ఉంటుంది. ఆ 2,000 మనం ఎందుకు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మన ఇంట్లో ఎంత జరిగింది, 12 లక్షలు పోయినట్టు. మరి దొరకకపోతే కుటుంబం ఆ రోజు ఏడిచింది, 2 కూతుళ్ళు ఏడిచిండ్లు, ఆయన కూడా ఏడిచిండు. దొరకకపోతే ఇక్కడ కృష్ణ కాలనీ మన పక్కనే క్వార్టర్స్ మన స్టేడియం పక్కన నేను ప్రత్యక్షంగా వెళ్ళి ఒక 20-30 మందిని జమ చేసి మీటింగ్ పెడితే మా కౌన్సిలర్ పెడతాడు సార్, మా GM గారు పెడతారు సార్, మా పెద్ద సార్ పెడతాడు సార్, వాళ్ళందరూ పెట్టింది మేము ఎందుకు సార్ పెట్టుకోవాలంటారు. అరే అట్లా ఏకండి అమ్మా, మీ ఇంపార్టెంట్, ఒక 2,000 మీకు కాదనుకుంటే మనం జమ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలాసార్లు చెప్పిన. వాళ్ళే చెప్తున్నారు సార్ ఇది 3వ సారి మీరు అచ్చుడు సార్ అని. మరి పెట్టుకోలేమంటే చూద్దాం సార్, క్లియర్ కళాఖండే చెప్పినాం. మాకున్నాయి కూడా ఆధారాలే. ఎలాగో దొంగతనం జరిగిన విషయంలో మీరు గావర ఇంటికి పోతారు, టకాటక అన్ని ఓపెన్ చేసి మొత్తం తెలుసుకొని అన్ని ముట్టుకొని అప్పుడు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో సీసీ కెమెరా మనకేంది అప్పుడు ఫింగర్ ప్రింట్స్ రావు దొంగయి. ఇక దొరికేది ఏంది సీసీ కెమెరా ఫుటేజ్. సీసీ కెమెరాలు మనం పెట్టుకోం. ఇక అలాంటప్పుడు దొంగలు ఎట్లా దొరకబడతాం? మన కాలనీకి ఇప్పుడు మీరున్నారు, మీ కాలనీకి ఎవడన్నా బండి వేసుకొని 2 వీలర్ వేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు తిరిగిండు అనుకో, ఎవరన్నా అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఎవరన్నా ఆపి వాడిని నువ్వు ఎవరు బాబు అని అడిగే ధైర్యం చేస్తాను ఎవరన్నా? చేయట్లే. ఎందుకంటే వాడిని అడిగినావు అనుకో, నువ్వేంది నన్ను అడిగేది అంటాడు వాడు. అదే ఇంతకుముందు ఎట్లుండే ఒక 10 సంవత్సరాల క్రితం
ఎవడన్నా కాలనీకి వస్తే అరే బాబు ఎందుకు వచ్చినారు అనేది మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూర్చొని ఇక్కడ ఎందుకు వచ్చినారో బాబు నువ్వు అని అడిగితే వాడు భయపడేది, రావాలంటే వెనక ముందు చేసేది. సో ఇప్పుడు పబ్లిక్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. అది దొంగతనమైన మంచిదే, మర్డర్ కేసు అయినా మంచిదే, ఏ కేసు అయినా మంచిదే, నాకు తెలియదు సార్ నేను లేను సార్ అంటున్నారు. సో పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీ అంటే సీసీ కెమెరా. ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే నీకు ఎప్పటికి ఉపయోగం. పోలీస్ 24 గంటలు పని చేయకుండా సీసీ కెమెరా పనిచేస్తుంది. సో దానికి మీరు బ్రహ్మాండంగా రెస్పాండ్ కావడం జరిగింది. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే కాలనీ ఇట్లా ఉంది కదా, అంటే కాలనీ ఉంది కాబట్టి దాదాపు ఒక 5-6 కెమెరాలు పెట్టుకోవాలనుకున్నా. సో 12 కెమెరాలు పెట్టుకోవాలంటే చాలా మంచిది. ఇంకా 3 కెమెరాలు కూడా పెడుతున్నారంటే 15 కెమెరాలు. మీరు ఖచ్చితంగా కూడా ఒక రక్షణ నిలయంలో ఉంటారు, సెక్యూరిటీ నిలయంలో ఉంటారు. సో ఏదైనా జరిగినా కూడా మనం ట్రేస్ చేసుకోవడానికి 100% అవకాశం ఉంటుంది మనకు. సో దానికి సపోర్ట్గా మేము కూడా ఉంటాం. ఇంకేమన్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా 100% మా పోలీసుని కాంటాక్ట్ కాండి. 24 గంటలు అవైలబుల్ ఉంటాం మేము మీకోసం 100%. ఏమన్నా అంటే ఎవరన్నా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీసీ కెమెరాలతో పాటు ఈ గంజాయి అనేది బాగా అలవాటు అయింది ఇక్కడ. సో దాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇవాళ కూడా ఒక ఒరిస్సా నుంచి అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించినాం. ఇవాళ కూడా చాలామందిని మేము అరెస్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళకు మిగతా వాళ్ళు ఏంటంటే ఇళ్ళల్లో ఉంటున్నారు, వాళ్ళు బయటికి రా చెప్పట్లేదు. అంటే ప్రతి పేరెంట్ ఏమనుకుంటున్నారంటే ఎందుకు నా కొడుకుని బయట వేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి స్టార్టింగ్లో మనకు కొంచెం తెలుస్తుంది ఆటోమేటిక్గా. తెలిసినప్పుడు ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మనం పిలిచి మనం ప్రాపర్ కౌన్సిలింగ్ చేద్దాం. కేసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో మీ పిల్లల్ని ఇప్పుడు వచ్చేది సమ్మరు, కేర్ఫుల్గా చూసుకోండి. రాత్రిపూట ఆ పార్టీ ఈ పార్టీ అని పోవడము, బైక్ యాక్సిడెంట్లో చనిపోవడము, చెడు అలవాట్లు చేసుకోవడం. ఏ పిల్లగాడైనా నైట్ ఇంటి నుంచి బయటికి పోయిందంటే 100% మళ్ళీ 8 అయిందంటే వాడు ఇంటికి నుంచి రావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాడు చదువుకునే పిల్లగాడు, వానికి అవసరం ఉండదు 8 తర్వాత. 8 తర్వాత రాత్రి 8 తర్వాత వాడు బయట తిరుగుతాడంటే మనం ఖచ్చితంగా వాడి మీద కన్నేసి ఉంచాలి. వాడు ఎటు పోతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, అసలు ఎందుకు పోవాల్సి వస్తుంది. చాలామందికి ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. బర్త్డే పార్టీ ఉన్నది నాన్న, నాకు ఒక 500 రూపాయలు మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ చేస్తున్నాను. మనమేమో కష్టపడాలి, మన బర్త్డేలు మనం చేసుకోము, మనం పండుగకేమో మన డ్రెస్సులు కొనుక్కోము. వాడు మాత్రం ఇట్లా సాంబమూర్తి అంటే 11 అక్షరాలతో కేకులు తయారు చేసి రోడ్డు మీద పెట్టి చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే నా తృప్తి అంటాడు. అది చేస్తాడు, మందు తాగుతాడు, నైట్ బిర్యానీ తినడానికి పోతాడు, బండ్ల మీద బైక్ రేసులు పెట్టుకుంటాడు. సో మీ పిల్లల్ని మీరు 100% జాగ్రత్త చూసుకోండి. ఏది 8వ తరగతి 9వ తరగతి చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టైంలో చెడిపోతారు, ఆ టైంలో మన చేయి దాడిపోతారు. అంతేకాకుండా బయట ఎవరైనా హాస్టల్లో ఉన్న వాళ్ళని కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. హాస్టల్ ఉంటే మనం వాళ్ళని ఎట్లా మనం వెళ్ళాం కలవం వాళ్ళని, వరంగల్ ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళంతా చెడు సావాసాలకు పోతున్నారు. కాబట్టి ఎందుకంటే ఎదిగిన కొడుకు పోతే ఇక మీరు ఆల్రెడీ పేషెంట్లం అయిపోతాం మనం. ఇక మనం బతికున్నా కూడా వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే మనం బతికేదే మన కొడుకుల కోసం. కాబట్టి కొడుకులు కానీ బిడ్డలు కానీ ఇద్దరు కూడా బయట చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే రెగ్యులర్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందో తెలుసుకోండి. వాళ్ళకి ఏమైనా ముందే స్టార్టింగ్లో ఉన్నప్పుడు చెప్పేట అలవాటు చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్స్కి చెప్పరు, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏమైనా జరిగినప్పుడు సాయంత్రం స్కూల్కి పోయి వచ్చినాక ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదువుతుంది అమ్మాయి, స్కూల్కి పోయి వచ్చినాక కాసేపు ముచ్చట పెట్టాలి వాళ్ళ అమ్మతోనో వాళ్ళ నాన్నతోనో, ఇట్లా జరిగింది ఇట్లా అయింది. ఆమె పెట్టకుండా మనం అడగాలి, ఏమైందమ్మా ఇలా క్లాసులో ఏమన్నా అయిందా, టీచర్ ఏమన్నా అన్నాడా, తోటి ఫ్రెండ్స్ ఏమన్నా అన్నారా, మార్కులు ఏమన్నా. ఇవి నిన్న చూసింది కదా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, 3 రోజులు అవుతుంది, 13 మంది చనిపోయారు. ఏం లేదు దానివల్ల చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. అది మనం ఎందుకంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేక పేరెంట్స్తోని కరెక్ట్ మాట్లాడే ధైర్యం లేక వాళ్ళు చెప్పాలి. ఇంటర్ ఫెయిల్ అయితే మాత్రం చనిపోవాల్సిన అవసరం లేదు కదా, చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. సో అది మీరు కొంచెం చెప్పాలి. సో మీరు చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ కాలనీ వారసులందరికీ థ్యాంక్ యూ. మా పోలీస్ తరఫున మేము మోటివేట్ చేయకముందే మీరు పెట్టుకోవడం జరిగింది. కొంతమందిని ఏంటంటే మేము కంటిన్యూ మోటివేట్ చేస్తే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు నేను రాలేదు, నేను మా సార్ ఎప్పుడుతోనే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా.